గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎమ్మి మోమోస్ చేసుకుంటున్నాం. దానికి నేను కొంచెం గోధుమ పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్ పిండి, కొద్దిగా మైదా పిండి వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పిండి నానబెట్టుకున్నాను కదా, ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ స్టఫింగ్ రెడీ చేసుకున్నాము. నేను క్యాప్సికము, క్యాబేజ్, పొటాటో, ఆనియన్, క్యారెట్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇలా చాప్ చేసుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను, పొటాటో వేసుకుంటున్నాము, కొరియాండర్ కొత్తిమీర వేసుకుంటున్నాం. నెక్స్ట్ క్యాబేజ్ కూడా వేసుకుంటున్నాం. సన్నగా చాప్ చేసుకున్నాం అన్ని వెజిటేబుల్స్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకుందాం. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాము. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం. ఇవన్నీ క్యాప్సికము, ఆనియన్, పొటాటో, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర వేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకున్నాము. పసుపు వేసుకున్నాము. కొంచెం కారం వేసుకుంటున్నాం. మీరు స్పైసీ తినే దాన్ని బట్టి తీసుకోవచ్చు, కారం కానీ ఉప్పు కానీ. సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాం. కొద్దిగా మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం. కొద్దిగా గరం మసాలా. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా సోయా సాసు, వెనిగర్ కూడా వేసుకున్నాం. కొద్దిగా సోయా సాస్ వేసుకుంటున్నాం. ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా చిల్లీ సాస్, వెనిగర్ కూడా వేసుకున్నాం. కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. ఇది కూడా వేసి మిక్స్ చేసుకున్నాం బాగా. కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వెనిగర్ కూడా వేసుకున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా టమాటో కెచప్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది స్టఫింగ్కి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. స్టఫింగ్ అనమాట, మనం మోమోస్ చేస్తున్నాము. కొంచెం టమాటా వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా గార్లిక్, జింజర్ కూడా, అల్లం వెల్లుల్లి వేసుకున్నాము. టమాటా వేసుకున్నాము. ఎందుకంటే టమాటో నీరు వదులుతుంది మనకి. మనం పచ్చికి కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఇలా నీళ్ళు లేకుండా మనకి డ్రై అయిపోవాలి స్టఫింగ్. అలాగే డైరెక్ట్ పచ్చి కూడా అన్నీ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కుక్ చేస్తున్నాను. ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. వాటర్ లేకుండా ఇంకిపోయింది మొత్తం. ఇప్పుడు దించేసుకున్నాం. పూరీలు చేసుకొని స్టఫింగ్ చేసుకున్నాం. పూరీలాగా చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న పూరీలు చేసుకున్నాం అనమాట. దాంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. కర్రీ చేసుకున్నాం కదా, ఇక్కడ స్టఫింగ్ చేసుకున్నాం. ఇలాగా మమ్మూస్ లాగా. నేను ఒక రౌండ్ షేపు, ఒకటి ఓవెన్ షేప్ లాగా చేస్తున్నాను. ఇది కూడా పెట్టుకుందామా. ఇలాగే చేసుకున్నాను అనమాట. నేను ఓవెన్ షేప్ ఒకటి, 2 రౌండ్ షేప్ చేసుకుని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇది కొంచెం 15 minutes బాయిల్ అయిందంటే మనకి మోమోస్ రెడీ అవుతాయి. సర్వ్ చేసుకుందాం. మూత పెట్టుకుందామా. బాగా ఒక 20 minutes బాయిల్ అవ్వాలి. రెడీ అయింది, చూద్దామా. రెడీ అయిపోయినాయి కదా, ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా బయటికి తీసుకున్నాం కదా, ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం మోమోస్. ఇప్పుడు సాస్ వేసుకుందాం. ఇలా సాస్తో సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మి టేస్టీ మోమోస్ రెడీ అయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మోమోస్ టేస్ట్ చేద్దామా. ఎమ్మిగా వేడిగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇలా టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. చూడండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మోమోస్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. ఎమ్మి టేస్టీ మోమోస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. విత్ సాస్తో ఈవినింగ్ స్నాక్స్ వేడిగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. హోమ్ మేడ్ మోమోస్ విత్ గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ తోటి. థ్యాంక్ యూ.